హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో హైదరాబాద్ టు బెంగళూరు టు మైసూర్ ఎలా చేరుకున్నాం, మా జర్నీ ఎలా ఉందో చూద్దాం రండి. ఇప్పుడు ట్రైన్ ఎక్కబోతున్నాం అనమాట. ట్రైన్ ఎక్కి ఊటీ వెళ్ళిపోతున్నాం అనమాట. ఇక్కడ గరీబ్ రథ్ ట్రైన్ 8:45కి అయితే రావాలి, కానీ కొంచెం లేట్ అయింది. 9:15కి వచ్చింది. Hi guys. Good morning. Good next so we reach next stop Mandigeswara. Bye bye. Next stop యశ్వంతపూర్. మేము అక్కడ దిగి ఆనుకొని ఊటీకి చేరుకుంటున్నాం. ఈ వీడియోని చూస్తూ ఎంజాయ్ చేయండి. ఇప్పుడు బెంగళూరుకి వెళ్తున్నాం అనమాట. చిన్నస్వామికి వెళ్ళిపోయి యశ్వంతపూర్ స్టేషన్ చేరుకున్నాము. ఇప్పుడు టైం వచ్చి 8:15 అవుతుంది. ఈ స్టేషన్ వచ్చి చాలా నీట్గా మెయింటైన్ చేశారండి, చాలా బాగుంది. నైట్ ఎక్కాము, ఈరోజు మార్నింగ్ వచ్చాము. ఈ స్టేషన్కి దగ్గరలోనే ఇస్కాన్ టెంపుల్, లాల్బాగ్ బొటానికల్ గార్డెన్, వండ్రిల్లా అమ్యూజ్మెంట్ పార్క్, ఆర్ట్ ఆఫ్ లివింగ్ సెంటర్. ఇప్పుడు బెంగళూరులో ఉన్న స్టేషన్కి చేరుకుందాము. అక్కడ టిఫిన్ చేసి మళ్ళీ ఇంకో ట్రైన్ అయితే ఎక్కాలి. రాజ్యారాణి ఎక్స్ప్రెస్ ఉంది, బెంగళూరు టు మైసూరు వెళ్ళబోతుంది. అక్కడి నుంచి 2 hours జర్నీ. ఇప్పుడు మేము స్టేషన్ని చేరుకున్నాము. స్టేషన్కి పక్కనే ఉన్న బాలాజీ రెస్టారెంట్లో టిఫిన్ చేసాము. ఇక్కడ టిఫిన్ అయితే చాలా బాగుందండి, మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు ట్రైన్ కోసం వెయిట్ చేస్తున్నామండి. ఇప్పుడు టైం వచ్చేసి 10 o'clock అవుతుంది. ఈ రాజ్యరాణి ఎక్స్ప్రెస్ అనేది దీని టైమింగ్స్ 10:30 టు ఆఫ్టర్నూన్ 1:30కి మైసూర్లో దించాలి. కానీ ఇక్కడికి వచ్చేసరికి మనకి బెంగళూరు స్టేషన్కి వచ్చేసరికి 11:15 అయింది. మేము మైసూర్లో దిగే టైం వచ్చేసి 2 o'clock అయిందండి. ఈ స్టేషన్కి దగ్గరలోనే హోటల్ని బుక్ చేసుకున్నాము. డబుల్ బెడ్స్ ఇచ్చారు. వన్ నైట్కి 2440.
చార్జ్ చేశారు. మైసూర్లో కూడా ఎండ బాగానే ఉంది. ఈవినింగ్ టైంలో కొంచెం చల్లగా ఉంటుంది. ఆటో అయితే ఎక్కేసాము, రూమ్కి వెళ్దాం. ఇప్పుడైతే మేము మన రెసిడెన్సీకి అయితే వచ్చేసామండి. నెక్స్ట్ వీడియోలో రూమ్ ఎలా ఉందో నేను చూపిస్తాను. వాచింగ్.